स्वतंत्र भारत की बोलो, स्वतंत्र भारत की जय తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కొత్తల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, కొత్తల జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, డాక్టర్ గౌదర్ కిషోర్ కుమార్ గారి నాయకత్వం. भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंध्य हिमाचल यमुना गंगा उत्कल जलधि तरंगा तव शुभ नामे जाये तव शुभ आशीष मागे गाये तव जय दादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे జై హింద్. జోర్లు తెలంగాణ మన వీరులకు, జోర్లు తెలంగాణ విద్యార్థుల మన వీరులకు, జై తెలంగాణ. అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ, తెలంగాణ అమర వీరులకు, తెలంగాణ అమర వీరులకు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, జగదీష్ గారి నాయకత్వం. జోహార్లు తెలంగాణ మన వీరులకు, మన వీరులకు. కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, జగదీష్ నాయకత్వం. జై తెలంగాణ. ఉదాహరణ మా నాయకులు ఇప్పటిదాకా చెప్పారు. మొన్న వాస్తవానికి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థ ప్రజల ఎన్నికల్లో కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఆ మహబూబ్నగర్ ప్రజలు చాలా ఉత్సాహాన్ని మర్చిపోలేదు. అట్లాగే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆ యొక్క పని విధానం మనం అందరం చూసిన వాళ్ళని 70 సంవత్సరాలు కష్టాలు పడి ఎమర్జెన్సీకి విధించి తెలంగాణ ప్రజలు కానివ్వండి మొత్తం యావత్ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ. అది కొత్తగా సిద్ధాంతాన్ని మారే పరిస్థితి. బాలసేదులు గారికి, ఇంకా ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరికీ కూడా జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీ అందరికీ ప్రత్యేక ఆవిర్భావ దినోత్సవం. ఇవాళ రాష్ట్ర పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు అన్ని జిల్లా పార్టీ కార్యాలయాల్లో ఈరోజు ఈ కార్యక్రమాలు, జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం. కొంత మేము కూడా 3 రోజుల కార్యక్రమం ఇది రాష్ట్ర పార్టీ ఇచ్చింది. ఒకటేమో అమరవీరులకు నివాళులు అర్పించేందుకు హైదరాబాద్ గన్ పార్క్ వద్ద కోతులతోటి ర్యాలీ పెట్టుకున్నాం. నిన్ననేమో రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మన అధినేత కేసీఆర్ గారి సందేశంతో పాటు
అక్కడ ఫోటో ప్రదర్శన కార్యక్రమం తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగింది. అవన్నీ చూసాం. ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం. మరి దీనికి వచ్చిన మీ అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షునిగా, మీ సహచరునిగా ప్రత్యేక నమస్కారాలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉద్యమం జరిగిన తీరు చూస్తే అసలు మామూలు విషయం కాదు. ఒక బక్క పల్సటి ఉక్కు గుండె కలిగినటువంటి కేసీఆర్ వల్లనే తెలంగాణ వస్తుందని చెప్పి ప్రొఫెసర్ జయశంకర్ గారు ఆనాడే చెప్పినటువంటి విధానం అని మీకు మనం చేస్తున్నాం. సరే, వెంకటనారాయణ గౌడ్ మేము ఎంతమంది మాట్లాడినా మేము సెకండ్ హాఫ్ వాళ్ళమే. తెలంగాణ ఉద్యమంలో మేము లేవు, అబద్ధం మాట్లాడే అవసరం లేదు. ఆ రోజున్న కొన్ని రాజకీయాలలో మేము ఇతర పార్టీలో ఉన్నా ఈ తెలంగాణ పాటలు వింటుంటే ఒక్కొక్కసారి మేము పక్కకు పోయేది. అమ్మోడి వా నువ్వు, అయ్యోని వా నువ్వు పాట వస్తుంటే అరే మనం తప్పు చేసినవరా బిడ్డ, దబ్బుకు రెట్టం ఈ పార్టీలో ఉన్నాం. కానీ ఎన్నాళ్ళైనా మనం మళ్ళా తెలంగాణ జెండా వేసుకుంటేనే సమాజం క్షమిస్తుంది, మన భావి తరాలు కూడా క్షమిస్తారని మేము అయ్యాలు ఉన్ననాడే అనుకున్నటువంటి సందర్భం. జోగు రామన్న, నేను మెట్టుపల్లి మండలం ఇన్ఛార్జీలు ఉంటే నా కింద అసిస్టెంట్ ఉండే జోగు రామన్న, నేను ఆర్గనైజ్ సెక్రటరీ అండ్ సెక్రటరీ. ఆ పాట మైకు ఆ జీబ్ ఎదురొస్తేనే మేము మిర్చి బండిల కాడ పక్క కూర్చొని వినేది. ఆ పాట తనివిదీర వినేది. ఆ పాట ఇంటుంటే అమ్మ కొద్ది రోజుల మనం కూడా పిచాన చదవాయించి తెలంగాణ జెండా ఎత్తుకోకుంటే మన పిల్లలు కూడా క్షమించరు రామన్న అని చెప్పి నేను జోగు రామన్న ఇప్పటికీ అనుకుంటాను. కాబట్టి అటువంటి ఉద్యమ చరిత్ర గల నాయకుడు కేసీఆర్. అటువంటి మహానాయకుడి యొక్క నాయకత్వంలో తెలంగాణ ఉద్యమంలో లేకున్నా బంగారు తెలంగాణ కోసమైనా మనం పనిచేసి తెలంగాణ రుణం తీర్చుకోవాలని చెప్పి అందరం వేదిక మీద చాలా మంది ఉన్నాం. ఇతర పార్టీలో ఉన్న వాళ్ళందరం కూడా గులాబీ జెండా మీదేసుకున్నామని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. అందుకనే మరి ఇవాళ ఈ జిల్లాలో ఎవరు ఏం మాట్లాడినా, కాంగ్రెస్ వాళ్ళు ఏం చేసినా అన్ని చూస్తుంది జిల్లా పార్టీ. జగదీశ్వర్ రెడ్డి గారు, మా మాజీ ఎమ్మెల్యేలు మల్లయ్య గారు, గాదర్ కిషోర్ గారు, మరి అందరం కూడా ఆలోచిస్తున్నాం. సమయం బట్టి ఏ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త మీద ఈగ వాలినా మేము ఊరుకునే సమస్య లేదు, మీకు అండగా ఉంటాం, పార్టీని నిలుపుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ ఇవాళనే మళ్ళీ అర్థమైపోతుంది ఏ ఎన్నిక. ఇంకొక విషయం కూడా, కొన్ని ఎన్నికల్లో ఒక్కోసారి అపజయాలు ఉంటాయి, జయాలు ఉంటాయి. 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది అనుకున్నామా మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని? రాజకీయ పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయి, బతుకుంటాయి, లేస్తుంటాయి, కానీ మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఉదాహరణ మా నాయకులు ఇప్పటిదాకా చెప్పారు. మొన్న వాస్తవానికి సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా ముఖ్యమంత్రి జిల్లాలో జరిగినటువంటి స్థానిక సంస్థల పర్యటన విషయంలో కేసీఆర్ గారికి ఒక కానుకగా ఇచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఆ మహబూబ్నగర్ ప్రజలు చాలా ఉత్సాహాన్ని వాతావరణంలో తీసుకోలేదు. అట్లాగే రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఆ యొక్క పని విధానం మనం అందరం చూసిన వాళ్ళని 70 సంవత్సరాలు కష్టాలు పడి ఎమర్జెన్సీకి విధించి తెలంగాణ ప్రజలు కానివ్వండి మొత్తం యావత్ ప్రజల్ని ఇబ్బంది పెట్టినటువంటి పార్టీ. అది కొత్తగా సిద్ధాంతాలు మారే పరిస్థితులు. ఉద్యమ స్ఫూర్తి ఉంది. తెలంగాణను తెచ్చిన నాయకుడు కేసీఆర్, తెచ్చిన తెలంగాణకు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి కేసీఆర్. ఈ 10 ఏళ్లలో నేను పార్లమెంటు సభ్యునిగా అనేక సందర్భాల్లో నేను పార్లమెంట్లో మాట్లాడినప్పుడు నార్త్ ఇండియాకు చెందినటువంటి పార్లమెంటు సభ్యులు ఆశ్చర్యపోయేది. నిజంగా కేసీఆర్ ఈ రోల్ మోడల్ ఉన్నటువంటి దేశానికి రోల్ మోడల్నే సంస్కరణలు ఎట్లా తెచ్చిండు, ఎట్లా 24 గంటలు ఉచిత కరెంట్ ఇస్తుండు, ఎట్లా మిషన్ కాకతీయ ద్వారా చెరువులు పూడిక తీపించిండు, ఎట్లా మిషన్ భగీరథ ద్వారా 45,000 కోట్లతోటి అన్ని ఆవాసాలకు త్రాగునీరు ఇచ్చిండు, ఎట్లా ఈ యొక్క మన దళిత బంధు ఇస్తున్నాడు, ఎట్లా గొర్రెల పంపిణీ కార్యక్రమము గీతా కార్మికులకు, నేతా కార్మికులకు, మైనార్టీలకు, అన్ని వర్గాలకి ఇలా మైనార్టీలు సలీంబాయి చెప్పినట్టు ఇలా మైనార్టీలు గుండె మీద చేసుకొని హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ హాయిగా ఉన్నటువంటి పరిస్థితి దేశంలో లేదు. కానీ ఇవాళ అన్ని వర్గాల్లో మళ్ళా కేసీఆర్ పక్కకు పోయిన 6 నెలలకే అన్ని వర్గాలకు తెలిసిపోయింది. కాబట్టి ఏమి ఇబ్బంది పడే అవసరం లేదు. నిన్న కేసీఆర్ కూడా దృఢ నిశ్చయంతో
చాలా ఆరోగ్యంగా ఉండి కేసీఆర్ నిన్న కట్టె కూడా పక్కకు తీసేసింది, వదిలిపెట్టేది లేదు. అవినీతి కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక కార్యక్రమం ఏది చేసినా నిలదీస్తేందుకున్నదో కేసీఆర్ అని చెప్పిండని మీకు ఈ సందర్భంగా తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినటువంటి సందర్భం మీకు మనవి చేస్తున్నాం. అందుకనే ప్రజలందరూ బీఆర్ఎస్ వైపే ఉన్నారు. ఏదో ఒక 10 ఇచ్చిన కాడ ఇంకా 10 వస్తాయేమో, ఇంకా 20 వస్తాయేమో అని కాంగ్రెస్ మాయ మాటలకు హామీలకు మోసపోయి ఇవాళ ప్రజలు కొంత ఓట్లలో 1.8% మనకు తగ్గింది తప్ప ఎక్కడ ఓట్ల శాతం తగ్గలే. కాబట్టి ఈ 6 గ్యారంటీలు మోసం, 420 హామీలు మోసం అనేది తేలిపోయింది. అసలు వాళ్లకు ఇది ప్రభుత్వమేనా మనం నడుపుతుంది అనేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ రేపు పార్లమెంట్ ఎన్నికల విషయంలో కొద్దిగా బాబు ఏదో పొరపాటే గెలిపించింది ప్రజలు. అసలు ఎట్లయినా మేము అనుకుంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళు, నాకు వాళ్ళ పాత మిత్రులు చెప్తారు, అది నిజంగా మన ప్రభుత్వం ఎట్టు వచ్చిందిరా ఇంత వ్యతిరేకత వస్తుంది. కాబట్టి మనం అందరం కూడా అక్కడ కేసీఆర్ నాయకత్వం, కేటీఆర్ నాయకత్వం, ఈ జిల్లాలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ ఎమ్మెల్యేలు, చైర్మన్ గారు, వచ్చిన పెద్దలు అందరూ కూడా ఉన్నాం. ఉన్న కాడికి ఇవాళ ఇంత పెద్ద క్యాడర్ ఉన్నప్పుడే మనం బాధపడితే ఎట్లా? అయాల 5-6 బీఆర్ఎస్ వచ్చింది, కార్యక్రమాలు చేసి అయ్యాలనే వాళ్ళు ఎక్కడేం భయపడలేరు. కాబట్టి బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. మనం గులాబీ జెండా నీడలోనే ఉన్నాం. అందరం కూడా పార్టీని ముందుకు తీసుకుపోదాం, మళ్ళా ప్రజలకు సేవ చేద్దామని తెలియజేస్తూ వచ్చిన మీ అందరికి కూడా ఇప్పుడే వచ్చిన ఆ ముగ్గురికి పేషెంట్ దామే కూర్చోరా. అరే చలో గోసికాందో వెనక్కి ఎంపీ గారు, మా ఎంపీ గారు